డిసెంబర్ 7వ తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు సుమారు 50 రోజులైనవి. తెలంగాణలో ప్రాజెక్టులు కేఆర్ఎంబి అప్పజెప్పడానికి ఏమీ నిర్ణయం జరగలేదు, ఏమీ చేయలేదు. ఇది కేసీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, ఇతరు మాట్లాడినా ఇది పచ్చి అబద్ధం అని చెప్పి ఐఎమ్ రీట్రేటింగ్ దట్. దేర్ ఈజ్ నో ప్రపోజల్, దేర్ ఈజ్ నో ఎఫర్ట్, దేర్ ఈజ్ నో డైరెక్షన్ టు హ్యాండ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. మరి ఇది చెప్పి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అసలు కృష్ణా రివర్ వాటర్లో ఏ విధంగా తెలంగాణకి వీళ్ల హయాంలోనే జరిగింది. ఇది కొన్ని విషయాలు నేను నిన్న చెప్పినా, బట్ ఐఎమ్ వేర్ అగైన్ హైలైటింగ్ బికాస్ వాళ్ళు పదే పదే అదే అబద్ధాలు చెప్తున్నారు. కాబట్టి ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసిందని చెప్పి మనం చేస్తున్నాను. 2020లో వాళ్ళు కలిసిన కొన్ని రోజులకే ఆంధ్రప్రదేశ్ had issued జియో నెంబర్ 203 dated 5th May 2020 to take up Rayalaseema lift irrigation scheme to draw 92,592 cusecs, 8 TMC per day. 8 TMC per day of water from the foreshore of the Srisailam reservoir. అంటే ఇది ఎంత అన్యాయం తెలంగాణకి. అసలు గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకొచ్చే కృష్ణానది జలాలని ఆంధ్ర మరి తీసుకుపోతుంటే వీళ్ళు దానికి సహకరించిండ్రు, కలిసి కుట్రబండి చెప్పి అన్ని విధాలుగా ఎవిడెన్స్ అటే ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి వీళ్ళు టెండర్స్ పిలిచిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ కి భారత ప్రభుత్వం నుంచి 27 జూలై 2020కి తెలంగాణ సీఎంని 5th ఆగస్ట్ 2020కి మరి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి రమ్మని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్లో భారత ప్రభుత్వం యొక్క వాటర్ రిసోర్సెస్ మినిస్టరు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉంటారు. మరి ఆ మీటింగ్ లో ప్రాజెక్ట్స్ స్టేటస్ కో అన్ని మరి ఇవ్వబోతారని వీళ్ళు ఏమనుకున్నారో ఏమో. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము టెండర్ సబ్మిషన్ డే 10th ఆగస్ట్ 2020 ఉండే. ఈ మీటింగ్ పిలిచింది 5th ఆగస్ట్ 2020. కేవలం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వాళ్ళు కట్టుకోవడానికి సహకరించడానికే కేసీఆర్ ఆ మీటింగ్ పోక డేట్ పోస్ట్పోన్ చేసుకుని టెండర్ పూర్తయి అగ్రిమెంట్ అయిపోయిన తర్వాతనే ఆ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఇంతకంటే ఘోర అన్యాయం, ఇన్జస్టిస్ తెలంగాణకి మరొకటి లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా నదీ జలాలపై ఇంత పెద్దగా మాట్లాడే వీళ్ళు పాలమూరు రంగారెడ్డికి అసలు క్రమంగా ఎస్టిమేట్స్ పెంచుతూ పోయారు. కానీ 30,000 కోట్లని, 40,000 కోట్లని, 50,000 కోట్లని, 55,000 కోట్లని పెంచుతూ పోయారు. ఇప్పుడు 27,000 కోట్లు, 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. మరి వీళ్ళు కృష్ణా నదీ జలాల ఉపయోగానికి వీరి చిత్తశుద్ధి బయటపడుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న అన్ని స్కీములు కూడా 10 ఏళ్ల అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదు. కల్వకుర్తి, మరి భీమా, కోయిల్ సాగర్ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. అదేవిధంగా ఎస్ఎల్బిసి టనల్ అది మరి వాళ్ళు 10 ఏళ్లు అధికారంలో ఉన్నారు. అసలు ఎంత ప్రోగ్రెస్ అయిందో కనుక్కుంటే మీకు తెలుస్తుంది. అన్ని విధాలుగా కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకోవడానికి కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ ఏమీ చేయలేదు.